निपत्ति निवृत्तात्मा संक्षेप्ताक्षेमकृच्छिवः श्रीवत्सवक्षा श्रीवास श्रीपति श्रीमताम्बरः श्रीधः श्रीसत् श्रीनिवास श्रीनिधि श्रीविभावनः श्रीधर श्रीकर श्रेयः भूतयो भूषणो भूतिर्निसो अर्चिष्पालच्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः अनिरुद्धो प्रतिरथः प्रत्ययो हयविक्रमः कालनीतिनिभावीरः गौरीशूलजनेश्वरः त्रिलोकाख्यात्रिलोके सत्येशमग्रेयसिहा हरिः कामदेवः कामकालः कामेव आदित्येभ्यो वीरो नन्दो धनञ्जयः ब्रह्मण्यो गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद नंदनंदन गोविंद नवनीत चोर गोविंद पशुपालक श्री गोविंद पाप विमोचन गोविंद दुष्ट संहार गोविंद दुरित निवारण गोविंद शिष्ट परिपालक गोविंद कष्ट निवारण गोविंद गोविंद हरतनंदन गोविंद दशमुखमर्दन गोविंद पक्षिवाहन गोविंद हरि गोविंद मत्स्य गोविंद मधुसूदन हरि गोविंद वराहन सिंह गोविंद वामन भूराम गोविंद प्रिय गोविंद वेंकटरमण गोविंद गोविंद हरि गोविंद हरि गोविंद गोकुलनंदन गोविंद कमलदलक्ष गोविंद कामितफलद गोविंद पाप विनाशक गोविंद गोविंद श्रीवत्सान्वित गोविंद तरणीनायक गोविंद दिनकर तेज गोविंद गोविंद हरि गोविंद गोकुलनंदन गोविंद
తారకామోహర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణ గజ గోవింద అస్తోతి శాంగ సపరివార శ్రీకృష్ణ అర్జున దేవతా ఇక్కడ మూల విరాట్ అయినటువంటి శ్రీకృష్ణుడికి అర్జునుడికి నమస్కారం చేయండి. అందరూ కూర్చోండి. వెనకాల నిలబడ్డ వాళ్ళంతా కూర్చోండి. ప్రధానమైన డోర్ దగ్గర కూర్చున్న వాళ్ళ దగ్గర అయితే ఆచమనం పాత్ర, చెంచా, చిన్న చెంబు కింద పళ్ళె ఉన్నలో వాడు ఆచమనం తీసుకొని 3 సార్లు చేయండి. లేని వాళ్ళు నీళ్లు కళ్ళ కట్టుకోండి. 3 సార్లు తాగండి. విడివిడిగా తాగాలి. నారాయణాయ నమః. లేని వాళ్ళు నమస్కారం చేయండి. నమః అంటే నమస్కారం చేయండి. మాధవాయ నమః నమస్కారం చేయొచ్చు. ఆచమనం పాత్ర లేని వాళ్ళు నమస్కారం చేయవచ్చు. గోవిందాయ అనంతాసనాయ నమః. 2 అక్షంతలు చూసుకొని వాసన చూసి ఎంత వేసేయండి. ఉత్తిష్టంతో విశాఖ ఏదే కుంభారక ఏదే శాంపులోకైన బ్రహ్మకర్మ సమారంభే. ఆడవాళ్ళందరూ హృదయానికి చేయి పెట్టుకోండి. కుడి చెయ్యి. మగవాళ్ళు ప్రాణాయామం చేయండి. మగవాళ్ళు మాత్రమే ప్రాణాయామం చేయండి. యోదేవ సవిదాస్మాకం ధియో ధర్మాంగు. శ్రీకృష్ణ అర్జున దేవాలయ ప్రాంగణే గీతాభవనే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ బ్రహ్మణ ద్వితీయవరాహే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వరుస ఋతౌ శ్రావణమాసే కృష్ణపక్షే అష్టమ్యా మందవాసరే స్థిరవాసరే శుభ విశిష్టాయాం శుభతిథౌ. కూర్చున్నటువంటి అందరూ కూడా మీ యొక్క గోత్రము, జీవించి ఉన్నటువంటి అత్తమామల పేర్లు, తల్లిదండ్రుల పేర్లు, భర్త పేరు, జీవించి ఉంటే భర్త పేరు, లేకుంటే మీ కుటుంబ సభ్యుల పేరు, కొడుకు కోడల పేరు అందరూ చెప్పుకోండి. తల్లిదండ్రుల పేరు చెప్పుకోండి. పాంధవానాం సపుత్ర పుత్రికానాం సబంధుజనానాం సర్వేషాం భక్తజనానాం ధర్మగ్లాని అధర్మ అభ్యుత్థాన నివృత్తిపూర్వక ధర్మ సంస్థాపన ద్వారా ప్రాణి సద్భావ విశ్వ కళ్యాణ సిద్ధ్యర్థం విశేషతః శ్రీకృష్ణాష్టమి జన్మ పర్వకాలే యథాశక్తి అన్యోన్య బ్రాహ్మణ సాహాయేన యథాశక్తి సాఖ్యం కర్మ భగవతః ప్రీత్యర్థం కరిష్యే. చేతిలో నీళ్ళు పోసుకొని పళ్ళని వదిలిపెట్టండి. చేతిలో నీళ్ళు పోసుకొని పళ్ళని వదిలిపెట్టండి. గంధము అక్షతలు వెళ్ళిపోదు. నీళ్లు పోసి ఉంచుకున్నారు కాబట్టి కలశం లోపల గంధము అక్షతలు విడిపోలు వేసి పైన చేయబెట్టండి. కలశం లోపల గంధము అక్షతలు జలేసు సన్నిధింపుడు. ఆ కలశంలోంచి ఆ కలశంలో నీళ్ళన్నీ వచ్చి చేరాలని పైన చల్లండి. మీ శిరస్సు పైన చల్లుకోండి. దేవం ఆత్మానంచ సంప్రోక్ష్య. ఎవరికైతే గణపతి విగ్రహం కానీ ఒక్క గణపతి ఒక కోట ఉంటే కానీ దానికి ఇప్పుడు భావన చేసుకుంటూ పూజ చేయాలి. లేని వాళ్ళు స్మరణ చేయండి. గణపతి పోక లేని వాళ్ళు స్మరణ చేయండి చాలు. దేవ సర్వకార్యేషు సర్వదా నీతికరించండి. ఆవాహయామి దివ్యరత్న సింహానం సమర్పయామి పాద్యం సమర్పయామి. నీళ్లు తల్లండి. దేవయోగంచమంగళం శుభప్రదగ్రహాణం లంబోదరహరాత్మజ. కొద్దిగా వస్త్రం వేయండి. మహాగణాధిపతి నమః. వస్త్రోపస్త్రార్థే కార్పాద వస్త్రం సమర్పయామి. యజ్ఞోపవీతార్థే అక్షతాన్ సమర్పయామి. గంధాంధారయామి. హరిద్రాసనం సమర్పయామి. కుంకుమం సమర్పయామి.
పుష్పై పూజయామి. విడి పూలు ఉంటే పెట్టండి. తులసి మాత్రం గణపతికి పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. తులసి అందరి చేతులలో ఉన్నది, గణపతికి మాత్రం పెట్టవద్దు. కొద్ది కొద్ది అక్షతలు విడి పూలు వేయండి. అందరూ చెప్పండి. సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణకాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, గణాధిపాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, బాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, సిద్ధిబుద్ధి సమేత మహాగణపతయే నమః. అనామిన పరమపదపయామి, ధూపమాగ్రాపయామి, దీపం దర్శయామి, ధూపమాగ్రాపయామి, దీపం దర్శయామి. అరటి పండు కానీ, చక్కెర కానీ, ఖర్జూర పండు కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, మిశ్రీ పిల్లలు కానీ ఏదైనా ఉంటే గణపతి దగ్గర నైవేద్యం పెట్టండి. నీళ్లు తల్లి గుండ్రంగా తిప్పండి. పండు ఉంటే పండుకు నీళ్లు తల్లి గుండ్రంగా తిప్పండి. గణపతికి ప్రథమ, ద్వితీయ చెప్పండి, తృతీయ, చతుర్థ పంచభూతాత్మనే నమః యథాసంభవిత నైవేద్యం నివేదయామి. చిల్లర పైసలు పెట్టండి. తాంబూల రక్షించవయ్యా శ్రీ మహాగణపతి రక్షించవయ్యా, శ్రీ మహాగణపతి రక్షించవయ్యా, శ్రీ మహాగణపతి రక్షించవయ్యా. మా మొరలు ఆలించి మముగావుమయ్యా, మా మొరలు ఆలించి మమ్మయ్యా. నీ ఇంటి ముందు మేమంత చేరి, నీ ఇంటి ముందు మేమంత చేసి, భక్తితోడా నిన్ను కొలచినామయ్యా, భక్తితోడా నిన్ను కొలచినామయ్యా, భక్తితోడా నిన్ను కొలచినామయ్యా. భక్తితోడా నిన్ను కొలచినామయ్యా. విశ్వైకనాథుడా సంకష్టహరణాథుడా సంకష్టహరణ, విశ్వైశ్వనాథుడా సంకష్టహరణ, మా మొరలు ఆలించి మముగావుమయ్యా. మా మొరలు ఆలించి మమ్ముగావుమయ్యా. శ్రీ మహాగణపతి రక్షించవయ్యా, శ్రీ మహాగణపతి రక్షించవయ్యా. మా మొరలు ఆలించి మముగావు. గజాననాయ గాంగేయ సహజాత్మని గౌరీ ప్రియతనుజాయ. అందరూ చెప్పండి. గణేశాయాస్తు గణేశాయాస్తు మంగళం మంగళం. దివ్య నీరాజందరజయ మీరు పిచ్చిపడలే సీతార్థ అవేక్షితార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం పూజితోయై పూజితోయై పూజితోయః పూజితోయః సురాసురైః సురాసురైః సర్వవిఘ్న. సర్వవిఘ్నే. వేసేసి నమస్కారం చేయండి. గణపతి పాదాల దగ్గర వేసి నమస్కారం చేయండి. మంత్రహీనం మంత్రహీనం క్రియాహీనం క్రియాహీనం భక్తిహీనం భక్తిహీనం గణాధిప గణాధిప యత్పూజితం యత్పూజితం మయా భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ సర్వం శ్రీ మహాగణాధిపతిః మహాగణాధిపతి ప్రీయతాం ప్రియతాం నమః. కస్తూరి తిలకం కస్తూరి తిలకం లలాటఫలకే కళాకఫలకే వక్షస్థలే వక్షస్థలే నవమౌక్తికం. నవమౌ- మళ్ళీ అక్షతం తీసుకోండి. ఆవాహయామి దేవేశం శ్రీపతిం శ్రీధరం హరిం బాలరూపధరం విష్ణుం సచ్చిదానంద విగ్రహం ఆవాహయామి. మళ్ళీ రెండోసారి వేయండి. దివ్యరత్న సింహాసనం సమర్పయామి. చెప్పండి. దామోదర నమస్తేస్తు దామోదర నమస్తేస్తు దేవకీ గర్భ సంభవ దేవకీ గర్భ సంభవ రత్న సింహాసనం చారు రత్నసింహాసనం చారు గృహ్యతాం గోకుల ప్రియ. భుజగాం గోకుల ప్రియ. కృష్ణ పరబ్రహ్మణే నమః. సింహాసనం సమర్పయామి.
చెంచాతోటి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ చూపించి పళ్ళెంలో పోయండి. విగ్రహం ఉంటే పాదాల మీద పోయండి. మధుసూదన దేవేశ మధుభర్త గృహార్ణవ. పంచామృత స్నానం ఉన్న వాళ్ళు చేయించండి. పంచామృతాలు ఉన్న వాళ్ళు చిన్నగా స్నానం చేయించండి. గణపతిని ఎందులో నుంచి తీసి పక్కన రాగి చెంచతో పాలు వేయాలి. అందులో పోస్తున్నాడు, మంత్రం నడుస్తూ ఉంటుంది. అందరూ చెప్పండి, నారాయణ నారాయణ జయ గోవింద హరే. నారాయణ నారాయణ జయ గోవింద హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే. నారాయణ నారాయణ జయ గోవింద నారాయణ నారాయణ జయ గోవింద హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే. యమునా తీర విహార కౌస్తుభ మణిహార. విగ్రహాన్ని తుడిచి చక్కగా గంధము కుంకుమ వస్త్రము అలంకరించి పెట్టండి. గంధం కుంకుమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. వస్త్రోపవస్త్రార్థే కార్పాసవస్త్రం సమర్పయామి. యజ్ఞోపవీతార్థే అక్షతాన్ సమర్పయామి. ఉన్నవాడు వేయండి, లేని వాడు అక్షతలు వేస్తే అన్నట్టు. పుష్పై పూజయామి. ముందు అంత పూజ, తర్వాత సారడి. వస్త్రం వేశారా, పుష్పాలు పెడుతూ ఉండండి. అచ్యుతాయ నమః. అచ్యుతాయ నమః. భంజనాయ నమః. కటిం పూజయామి. కటిం పూజయామి. నాభిం పూజయామి. నాభిం పూజయామి. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణాయ నమః. ఉదరం పూజయామి. ఉదరం పూజయామి. వనమాలినే నమః. వక్షస్థలం పూజయామి. చతుర్భుజాయ నమః. చతుర్భుజాయ నమః. హస్తాన్ పూజయామి. హస్తాన్ పూజయామి. కంసారయే నమః. కంసారయే నమః. కంఠం పూజయామి. కంఠం పూజయామి. మధురానాథాయ నమః. మధురానాథాయ నమః. ముఖం పూజయామి. ముఖం పూజయామి. కుచేల సంపత్ప్రదాయ నమః. కుచేల సంప్రద్భయామి. కరుణానిధయే నమః. కరుణాని. చాలు, చిన్నగా అగరవత్తులు తిప్పండి. వనస్పతిరతో గంధాఢ్యో గంధోత్తమం ఆగ్నేయ సర్వం దేవానాం ప్రతిగృహ్యత రూపమాత్రాపయామి. విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి భృత్యానగమ్యం వందే విష్ణు భవభయహరం. సత్తు బొట్టు ఆచారం చెప్తే వాళ్ళకి విసుగొస్తున్నది, బొట్టు పెట్టుకోమంటే విసుగొస్తున్నది. మీ అమ్మాయిలకి చక్కగా లంగా జాకెట్ వేసి తీసుకొని గర్భగుడిలోకి పంపించండి, శివాలయంలోకి పంపించండి. ఏం కాదు, జీన్స్ ప్యాంట్ వేసి బొట్టు లేకుండా జుట్టు వస్త్రాలు మిమ్మల్ని చూస్తే మాకు దండం పెట్టబుద్ధి కావాలి. వికిల్ చేష్టలు చేసే లక్షణం. ఓం భూతభృతే నమః. ఓం భావాయ నమః. ఓం భూతాత్మనే నమః. ఓం భూతభావనాయ నమః. ఓం భూతాత్మనే నమః. ఓం పరమాత్మనే నమః. ఓం ముక్తానాం పరమగతే నమః. ఓం
क्षेत्रज्ञाय नमः ఓం శ్రీ కృష్ణాయ నమః ओम अक्षराय नमः ఓం శ్రీ కృష్ణాయ నమః ओम योगाय नमः ఓం శ్రీ కృష్ణాయ నమః ओम योगविदां नेत्रे नमः ఓం శ్రీ కృష్ణాయ నమః ओम प्रधान पुरुषेश्वराय नमः ఓం శ్రీ కృష్ణాయ నమః ओम नारसिंहवपुषे नमः ఓం శ్రీ కృష్ణాయ నమః ओम आत्मवते नमः ఓం శ్రీ కృష్ణాయ నమః ओम सुरेशाय नमः ఓం శ్రీ కృష్ణాయ నమః ओम सुरेशाय नमः ఓం శ్రీ కృష్ణాయ నమః ओम शरण्याय नमः ఓం శ్రీ కృష్ణాయ నమః ओम शर्मणे नमः ఓం శ్రీ కృష్ణాయ నమః ओम विश्वरेतसे नमः ఓం శ్రీ కృష్ణాయ నమః ओम प्रजाभवाय नमः ఓం శ్రీ కృష్ణాయ నమః ओम अन्धे ओम प्रत्ययाय नमः ఓం శ్రీ కృష్ణాయ నమః ओम सर्वदर्शनाय नमः ఓం శ్రీ కృష్ణాయ నమః मजाय नमः ఓం శ్రీ కృష్ణాయ నమః ओम सर्वेश्वराय नमः ఓం శ్రీ కృష్ణాయ నమః ओम सिद्धये नमः గోపాలకృష్ణ అందరూ హారతి కళ్ళకందుకోండి. గోపాలకృష్ణ భగవానికి జై. గోపాలకృష్ణ భగవానికి జై. ओम वेदविदे नमः ఓం శ్రీ కృష్ణాయ నమః ओम समये नमः ఓం శ్రీ కృష్ణాయ నమః ओम लोकाध्यक्षाय नमः ఓం శ్రీ కృష్ణాయ నమః ओम सुराध्यक्षाय नमः ఓం శ్రీ కృష్ణాయ నమః ओम धर्माध्यक्षाय ओम कृताकृताय नमः ఓం శ్రీ కృష్ణాయ నమః ओम चतुरात्मने नमः ఓం శ్రీ కృష్ణాయ నమః ओम चतुर्व्यूहाय नमः ఓం శ్రీ కృష్ణాయ నమః ओम चतुर्दंष्ट्राय नमः ఓం శ్రీ కృష్ణాయ నమః ओम चतुर्भुजाय नमः ఓం శ్రీ కృష్ణాయ నమః ओम महिष्णवे नमः ఓం శ్రీ కృష్ణాయ నమః ओम जगदादिजाय नमः ఓం శ్రీ కృష్ణాయ నమః ओम मनघाय नमः ఓం శ్రీ కృష్ణాయ నమః ओम विजयाय नमः ఓం శ్రీ కృష్ణాయ నమః ओम चेत्रे नमः ఓం శ్రీ కృష్ణాయ నమః ओम विश्वयोनये नमः ఓం శ్రీ కృష్ణాయ నమః ओम पुनर्वसवे नमः ఓం శ్రీ కృష్ణాయ నమః ओम उपेन्द्राय नमः ఓం శ్రీ కృష్ణాయ నమః ओम वामनाय नमः ఓం శ్రీ కృష్ణాయ నమః ओम अमोघाय नमः ఓం శ్రీ కృష్ణాయ నమః ओम शुचये नमः ఓం శ్రీ కృష్ణాయ నమః ఓం శ్రీ కృష్ణాయ నమః ओम संग्राहाय नमः ఓం శ్రీ కృష్ణాయ నమః ओम सर्गाय नमः ఓం శ్రీ కృష్ణాయ నమః ओम सुदात्मने नमः ఓం శ్రీ
शिष्टकृतये नमः। ओम श्री कृष्णाय नमः। ओम शुचये नमः। ओम श्री कृष्णाय नमः। ओम सिद्धार्थाय नमः। ओम श्री कृष्णाय नमः। ओम सिद्धसंकल्पाय नमः। ओम श्री कृष्णाय नमः। ओम सिद्धिदाय नमः। ओम श्री विधुधराय नमः। ओम श्री कृष्णाय नमः। ओम प्रकाशात्मने नमः। ओम श्री कृष्णाय नमः। तापनाय नमः। ओम श्री कृष्णाय नमः। ओम वृद्धाय नमः। ओम श्री कृष्णाय नमः। स्पष्टाक्षराय नमः। ओम श्री कृष्णाय नमः। ओम मंत्राय नमः। ओम श्री कृष्णाय नमः। चंद्रांशवे नमः। ओम श्री कृष्णाय नमः। भास्करद्युतये नमः। ओम श्री कृष्णाय नमः। अमृतांशुद्भवाय नमः। ओम श्री कृष्णाय नमः। भानवे नमः। తెలియని వాళ్ళు కార్యక్రమాల గురించి తెలుసుకోండి. మేము చెప్తాము ప్రతి సంవత్సరము అంటే ప్రతిరోజు చెప్తాము. ప్రతిరోజు పారాయణ కార్యక్రమం ఉంటుంది. అందులో భగవద్గీత ఒక అధ్యాయం పారాయణ ఉంటుంది, విష్ణు సహస్రనామం పారాయణ ఉంటుంది, ఉపనిషత్తు రోజుకు ఉపనిషత్తు పారాయణ ఉంటుంది, అదేవిధంగా విష్ణు సహస్రనామాల పారాయణ ఉంటుంది. ఈ విధంగా ప్రతిరోజు జరుగుతుంది ఒక గంట సమయం. తర్వాత ప్రతి ఏకాదశి వేరే కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ ప్రతి ఆదివారము సాయంత్రం వేరే కార్యక్రమం 7 నుంచి 8 ఉంటుంది. తర్వాత అదేవిధంగా ఏకాదశి రోజు ప్రతి ఏకాదశి రోజు కూడా వేరే కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం 7 నుంచి 8 ఈ విధంగా గమనించండి. తర్వాత ప్రతి ఏకాదశి రోజున ఉదయం ఇక్కడ ఎక్కడా లేదు, మన నిజామాబాద్లో ఎక్కడ కూడా లేని విధంగా మన దగ్గర కృష్ణ అష్టోత్తరం, శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి కార్యక్రమం ఉంటుంది. దానిలో సామూహికంగా భక్తులందరూ పాల్గొంటారు. తెలియని వాళ్ళు తెలుసుకోండి, అందరూ కూడా రావాలి. శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి పూజ కార్యక్రమం 15 రోజులకు ఇక్కడ జరుగుతుంది. తర్వాత అదేవిధంగా ప్రతి ఆదివారం ఇంటిలో పాలన కార్యక్రమం ఉంటుంది. మన గీతా మందిరం తరఫున అంటే ఇక్కడ పాలన కమిటీ ఉంది. దాని తరఫున ప్రతి ఆదివారం ఒక హిందూ మహిళలు అందరూ తెలుసుకోండి, తెలంగాణ వినండి, దయచేసి వినండి, మాట్లాడదు. ప్రతి హిందూ ఇంటిలో ఇంటింటా పాలన కార్యక్రమం జరగాలి. భగవద్గీత ఇంటింటా పాలన కార్యక్రమంలో భగవద్గీత, విష్ణు సహస్రనామాలు, తర్వాత హనుమాన్ చాలీసా, కృష్ణాష్టకము, నామరామాయణము, గోవింద నామాలు, ఈ విధంగా కార్యక్రమం ఉంటుంది. దానికి ప్రతి ఆదివారం సాయంత్రము 5:30 నుంచి 6:30 వరకు కార్యక్రమం ఉంటుంది. అందులో కూడా పాల్గొనవచ్చు. పిలిచిన వాళ్ళకి, ఆహ్వానించిన వాళ్ళ ఇంటికి అందరం కూడా వెళ్తాము. తర్వాత ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమం ప్రతి ఉగాది రోజున ఇక్కడ పంచాంగ శ్రవణ కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా హాజరు కావచ్చు. తర్వాత వైశాఖ మాసంలో నెల రోజులు 30 రోజులు వైశాఖ మాసంలో ఇక్కడ వైశాఖ పురాణము సాయంత్రం కూడా చెప్పబడుతుంది. దానికి భక్తులందరూ అధిక సంఖ్యలో వస్తున్నారు. ఇంకా ఎక్కువ సంఖ్యలో రావాలి. ప్రతి వైశాఖ మాసంలో ఎవరు తెచ్చిందో వాళ్ళే తీసుకోమన్నా. ప్రతి సంవత్సరము ఇదే విధంగా వైకుంఠ ఏకాదశి, ప్రతి సంవత్సరం కూడా వైకుంఠ ఏకాదశి అది కూడా మనం నిర్వహిస్తాము. కాబట్టి ఈ కార్యక్రమాలను కూడా గమనించి అందరూ కూడా పాల్గొనాలని అందరూ ఆహారాన్ని తెచ్చిన వాళ్ళు ఆహారం తయారు చేసుకోండి. ఫోటో అందరూ మంగళహారతి వెలిగించుకొని పట్టుకోండి. Thank you.
మా కృష్ణ స్వామికి మంగళం మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం మంగళం జయ మంగళం మా కృష్ణ స్వామికి మంగళం శిరమునందున మెరనది నెమలి పెంచకు మంగళం శ్యామరాముని కరమునందలి మధుర మురళికి మంగళం శ్యామరాముని కరములందలి మధుర మురళికి మంగళం మంగళం జయ మంగళం మా నల్లనయ్యమ్మును ధిక్కరించడి స్వామికి మంగళం బ్రహ్మచే పూజింపబడిన చరణయుగలికి మంగళం బ్రహ్మచే పూజింపబడిన చరణయుగలికి మంగళం జగములన్నీయు కన్న తండ్రువు చక్కనయ్యకు మంగళం జగములన్నీయు కన్న తండ్రువు చక్కనయ్యకు మంగళం 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 జయ మంగళం మా కృష్ణ స్వామికి మంగళం గోపిగా తులసి గోవిందునకు మంగళం రాజగా పరివేషితున్నౌ రసేశ్వరునకు మంగళం రాజగా పరివేషితున్నౌ రసేశ్వరునకు మంగళం మంగళం జయ రామయ్య
ఆ తర్వాత ఉదయం సేవ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం కూడా భక్తులందరూ అధిక సంఖ్యలో రావాలి. చాలా మంది వస్తూ ఉన్నారు. శ్రీకృష్ణ జయంతము తర్వాత ఉదయం సేవ తర్వాత పైన కార్యక్రమం ఉంటుంది. రాత్రి 12 వరకు కూడా పైన కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత రాజు శ్రీకృష్ణ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. రేపు ఉదయం 12 గంటల నుండి ఈ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అన్నదాన కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొనాలని భక్తులందరికీ నిజామాబాద్ అంటే హిందూ భక్తులందరికీ కోరుకుంటున్నాం. నిజామాబాద్లో ఉన్న అంటే హిందూలో ఉన్న మన హిందూ భక్తులందరూ రేపు అన్నదాన కార్యక్రమంలో అందరూ పాల్గొనండి. శ్రీకృష్ణ భగవాన్ అనుగ్రహం పొందాలని కోరుతున్నాం. గోపాలకృష్ణ భగవాన్ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఇక్కడ ప్రతి సంవత్సరము లక్ష పుష్పార్చన జరుగుతుంది. అది తెలిసి ప్రతి సంవత్సరం వద్దాం అనుకుంటాము. కానీ ఆ దేవుడి అనుగ్రహంతో ఈ సంవత్సరం వచ్చి ఈ పుష్పార్చన చేసుకున్నాను. ఆ అర్చన జరుగుతున్న సమయంలో సగం అయిందో లేదో కళ్ళెమ్మట ఆనంద బాష్పాలకు మాత్రం అవధులు లేవు. అసలు ఇక్కడ అమ్మవార్లు అందరూ వచ్చి పూజ చేసుకుంటే అవి ఆ పుష్ప తోట ఆయన కోసం వచ్చి కూర్చుందేమో అన్న విధంగా కార్యవర్గ కమిటీకి నా యొక్క ధన్యవాదాలు. కృష్ణ భగవానికి జై. శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షకాలు నగర ప్రజలందరికీ తెలియజేస్తూ మరి ఈరోజు శ్రీకృష్ణ గీతా చారిటబుల్ ట్రస్ట్ గీతా భవన్ నందు ఉదయం నుండి అనేక పూజా కార్యక్రమాలు గావించుకుంటూ ఇప్పటివరకు 1,00,000 పూల పుష్పార్చనతో విష్ణు సహస్రనామ పారాయణంతో చాలా చక్కగా స్త్రీమూర్తులందరూ కూడా మరి స్వామివారికి 1,00,000 పుష్పార్చన కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంతో పాటు ఈరోజు సాయంత్రం డోలాహరణ కార్యక్రమం కూడా ఉంది. మరి స్వామివారి ఉయ్యాల సేవ 6-6:30 సమయంలో ఉంటుంది కాబట్టి భక్తులు ఇప్పుడు వచ్చిన దానికన్నా రెట్టింపుగా భక్తులు విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుతూ మరి ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయం చేయాలంటే భక్తుల సహాయ సహకారాలు ఎంతో అవసరం. మరి ఈ కార్యక్రమాలన్నింటికీ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా మా యొక్క కమిటీ తరఫున నమస్సుమాంజలు తెలియజేస్తూ మరి రేపు అందరికీ అన్నప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి స్వామి కృపకు పాత్రులై అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాను. గోపాలకృష్ణ భగవానికి జై.